మొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను. గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో 22% లోటు కనపడతా ఉన్నది. అది యావత్ దళిత సామాజిక వర్గం అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఒక బీఆర్ఎస్ కార్యకర్త మాట్లాడుతున్నాడు, ఆయనకు ఆ స్థాయి ఉన్నదా మాట్లాడడానికి అని అంటున్నాడు. ఒక వ్యక్తి ఆయన ఎస్సీ ఒక ఆర్థిక మంత్రిగా ఉండి ఎన్నో అన్ని సమాజంకు అన్ని రకాలుగా బడ్జెట్ ప్రవేశపెడితే ఓర్చుకోలేక మీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఉండి ఓర్చుకోలేక ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేక మీరు లేని పోని అన్ని కూడా సృష్టించి మాట్లాడుతున్నారు. మీరు ఆ పద్ధతిని మార్చుకోండి. ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ ఆ పార్టీ అని అనకుండా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందిగా నిలదీసి మన సప్లాన్ నిధులను మన ఎస్సీ ఎస్టీ వర్గానికి వచ్చేటటువంటి నిధులను సాధించాలని చెప్పేసి మేము మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేదా మీకు అడగటం చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చుండరు అయ్యా. ఇబ్బంది ఎందుకు పడతా ఉన్నారు? వాళ్ళు పోసే ఎంగిలి బతుకులకు ఎందుకు ఆశపడతా ఉన్నారు? మేము మనిషికి 3 ఎకరాలు ఇస్తాం అని అన్నప్పుడు ఎటుపోయింది? నీ ముఖ్యమంత్రికి మాట్లాడడం చేత కాలేదా? మీకు చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి అని చెప్తాడు. నీకు అంత స్థాయి ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వచ్చే జనానికి మీకు దళితులకు ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఈరోజు ఈ ఒక ఎస్సీలు మాత్రమే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు. మేము మా యొక్క ప్రభుత్వము అందరికీ సమానంగా చూసే ప్రభుత్వం, సమాజ నిర్మాణం కోసం ఏర్పడ్డ ప్రభుత్వము మా కాంగ్రెస్ ప్రభుత్వం.